బీజేపీ నుంచి రాజ్యసభ సీటు గురించి ఎలాంటి ప్రతిపాదన రాలేదని నారా లోకేష్ చిట్చాట్లో చెప్పారు. బీజేపీకి ఈసారి ఏపీ నుంచి రాజ్యసభ సీటు లేదా అనే అనుమానాలు లోకేష్ మాటలతో వస్తున్నాయి. మరోవైపు టీడీపీ బీజేపీ పొత్తుకు ఈ రాజ్యసభ సీటు వ్యవహారం నుంచే తెర పడనుందా అనే వాదన కూడా వినిపిస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, మీడియాతో నారా లోకేష్ చిట్చాట్ పై పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్లు కూడా జరుగుతున్నాయి. అయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన కామెంట్స్ కొద్దిగా ఆసక్తికరంగా మారాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి రాజ్యసభ సభ్యురాలుగా ఏపీ నుంచి ఉన్నారు. తిరిగి ఈమె సభ్యత్వాన్ని ఏపీ నుంచి కొనసాగిస్తారా లేదా దీనికి సంబంధించి బీజేపీ జాతీయ నాయకత్వం ఏం చెప్తుంది, టీడీపీ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది అనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఇలాంటి టైంలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు కొంచెం కీలకంగా మారాయని చెప్పొచ్చు. రాజ్యసభ సీటు విషయంలో బీజేపీ నుంచి ఇంకా ఎలాంటి ప్రతిపాదన రాలేదని చాలా స్పష్టంగా లోకేష్ చెప్పడం జరిగింది. దీన్ని బట్టి వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కొన్ని కార్యక్రమాల విషయంలో కానీ నిధుల విషయంలో కానీ బీజేపీ టీడీపీ గ్యాప్ ఏర్పడింది. ఇలాంటి టైంలో లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా కొంచెం కీలకంగా మారే తిరిగి నిర్మలా సీతారామన్ కొనసాగిస్తారా అనేది ఒక 2-3 రోజుల్లో స్పష్టత వచ్చింది కూడా మనకు తెలుస్తుంది. అయితే లోకేష్ మాత్రం బీజేపీ ఎలాంటి ప్రతిపాదన రాలేదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ.